హాయ్ హలో నమస్తే అండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా స్వాగతం అండి. సో మనం పేజ్ టు పేజ్ సిరీస్లో భాగంగా 6th క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్లో పార్ట్ 1 కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఇది పార్ట్ 2 వీడియో అండి. సో దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి పూర్ణాంకాల గురించి తెలుసుకోవడం జరిగిందండి. సో పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయని నేర్చుకున్నాం. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, లెస్ దెన్ ఏంటి, గ్రేటర్ దెన్ ఏంటి, ఉత్తర సంఖ్య అంటే ఏంటి, పూర్వ సంఖ్య అంటే ఏమిటి, సో దీని గురించి ప్రీవియస్ వీడియోలో తెలుసుకోవడం జరిగిందండి. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు మనం పూర్ణాంకాల యొక్క ధర్మాల గురించి చూద్దామండి. సో పూర్ణాంకాల ధర్మాలు. సో పూర్ణ సంఖ్యలను లేదా పూర్ణాంకాలు, సో పూర్ణ సంఖ్యలు వేరండి, పూర్ణాంకాలు వేరు. సో పూర్ణాంకాలకు సంబంధించి వాటి యొక్క ధర్మం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 2 + 3 అంటే 2 అనేది ఒక పూర్ణాంకం, దీనికి 3 అనే మరో పూర్ణాంకాన్ని కలపడం వలన 5 అనేది కూడా పూర్ణాంకమే రావడం జరిగింది. సో ఇక్కడ 0 అనేది కూడా పూర్ణాంకం, 7 కలపడం వల్ల ఒక పూర్ణాంకం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే పూర్ణాంకానికి ఒక పూర్ణాంకానికి మరొక పూర్ణాంకాన్ని యాడ్ చేయడం వలన పూర్ణాంకము ప్లస్ పూర్ణాంకము చేయడం వలన మనకి పూర్ణాంకమే వస్తుంది అనేది దీని యొక్క ఉద్దేశం అండి. సో ఈ విధంగా ఓకే, పూర్ణాంకానికి ఒక పూర్ణాంకాన్ని యాడ్ చేస్తే ఇంకో పూర్ణాంకమే రావడాన్ని మనం సంవృత ధర్మం అని అంటామండి. సంవృత ధర్మం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ సంవృత ధర్మం అంటే వృత్తంని గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. సో దీనికి ఇంకో పూర్ణాంకం కలపడం వల్ల వచ్చే ఆన్సర్ కూడా అదే అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అంటే పూర్ణాంకం. సో ఇది గుణకారానికి కూడా వర్తిస్తుందండి. సో గుణకారంలో కూడా ఉంటుంది. సో ఈ విధంగా అడిషన్ చేస్తున్నప్పుడు మనం దానిని తెలుగులో ఏమని చదువుతామండి, సంకలనం అంటాం కదా. తెలుగులో సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం అని పిలవడం జరుగుతుందండి. సో ఇంగ్లీష్లో అయితే మనం దానిని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ అని చెప్తామండి. క్లోజర్ ప్రాపర్టీ అని పిలవడం జరుగుతుంది. క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. ఇఫ్ ఇన్ కేస్ మల్టిప్లికేషన్ లో అయితే క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటాము. అంటే దీనిని మనం ఏ విధంగా చెప్తాము అంటే సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ స్టేట్మెంట్ల రూపంలో అడుగుతుంటాడండి. క్వశ్చన్ ఎలా అంటే సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి, సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అనే ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చి ఏది రైటు ఏది రాంగ్ అని మనల్ని అడుగుతుంటారండి. సో మనం సంకలనంలో సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి అనేది గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ గుణకారం గురించి కూడా చూద్దామండి. ఒక పూర్ణాంకాన్ని మరొక పూర్ణాంకంతో మల్టిప్లై చేసినప్పుడు గుణకారం చేస్తే వచ్చేది కూడా పూర్ణాంకమే అండి. సో ఇక్కడ 11 × 0, 11 అనేది పూర్ణాంకమే, 0 అనేది కూడా పూర్ణాంకమే. దానిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా పూర్ణాంకమే. అంటే పూర్ణాంకం ప్లస్ పూర్ణాంకం = పూర్ణాంకమే వచ్చింది. అదేవిధంగా పూర్ణాంకం ఇంటూ పూర్ణాంకం చేస్తే కూడా పూర్ణాంకమే వస్తుంది. కాబట్టి సంవృత ధర్మం, క్లోజర్ ప్రాపర్టీ అని నేర్చుకున్నాం కదా. సో సంవృత ధర్మం అనేది పూర్ణాంకాల దృష్ట్యా పూర్ణాంకాలు. సో మనకి పూర్ణాంకాల దృష్ట్యా సంకలనంలో ఉంటుంది అండ్ గుణకారంలో ఉంటుంది అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. సంవృత ధర్మం అనేది పూర్ణాంకాల దృష్ట్యా సంకలనంలో మరియు గుణకారంలో రెండింటిలో ఉంటుంది. మరి అదే మైనస్ లో ఉంటుందా అనే క్వశ్చన్ మనకు వస్తుందండి. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామండి మైనస్ కు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 6లో నుంచి 7ని మైనస్ చేశాను. 6 అనేది పూర్ణాంకమే, 7 అనేది కూడా పూర్ణాంకమే. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అండి, -1. మరి -1 అనేది పూర్ణాంకం అవుతుందా? అవ్వదు. పూర్ణాంకం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 అనేది పూర్ణాంకం కాదు. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు అని చెప్తాం. వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు. అదేవిధంగా భాగాహారాన్ని తీసుకున్నప్పుడు 3 = 6 అని చేసాం అనుకోండి. అంటే 3ని 6 తోని డివైడ్ చేయాలి. చేస్తే 0 పాయింట్ వస్తుంది. సో పాయింట్లలో వస్తుంది. అంటే ఇది పూర్ణాంకం అవుతుందా అండి? అవ్వదు. కాబట్టి
భాగహార దృష్ట్యా కూడా సమృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటించవు. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చండి? ఓకేనండి, సమృత ధర్మం అనేది సంకలనాన్ని మరియు గుణకారాన్ని రెండింటిని పాటిస్తుందండి. అదే మైనస్ డివైడెడ్ లో సమృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటించవు అనేది ఈ స్టేట్మెంట్లను గుర్తుంచుకోవాలి. 2 పాటిస్తున్నాయి, 2 పాటించలేదు. ఇది అతి ముఖ్యమైనదండి. సో పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అండి. దీన్ని క్యుమిటేటివ్ ప్రాపర్టీ అని ఇంగ్లీష్లో అంటారు. క్యుమిటేటివ్ ప్రాపర్టీ అండి, క్యుమిటేటివ్ ప్రాపర్టీ అని పిలవడం జరుగుతుందండి. సో మరి స్థిత్యంతర ధర్మం అంటే ఏంటిదో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని తర్వాత ఏది పాటిస్తుంది ఏది పాటించదు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో క్యుమిటేటివ్ ప్రాపర్టీకి సంబంధించి అంటే స్థిత్యంతర ధర్మానికి సంబంధించి ఏవైనా 2 సంఖ్యలను యాడ్ చేసినప్పుడు, సో ఇక్కడ 7 + 8 యాడ్ చేశాడు, ఎంత అవుతుందండి? 15 అవుతుంది అంటున్నాడు. సో ఈ ఆన్సర్ ఇలాగే ఉండనియండి. ఈ ప్లస్ చేసిన నెంబర్స్ని రివర్స్లో అంటే దాని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో దాన్ని యాడ్ చేస్తే కూడా ఆన్సర్ ఎంత అవుతుందండి? 15 అవుతుంది. సో ఈ విధంగా దాన్ని తిప్పి చేసినప్పుడు కూడా, అడిషన్ చేసినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీనిని స్థిత్యంతర ధర్మం అంటామండి. సో ఇది సంకలనం దృష్ట్యా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్తాం. మరి అదేవిధంగా ఇంటూకి చేయండి ఒకసారి. 5 × 8 తీసుకుందామండి. 5 8 40 అవుతుంది. సో ఈ ఆన్సర్ 40 రావాలి. ఎప్పుడు? దీన్ని తిప్పి రాసినప్పుడు. అంటే 5 ఇక్కడ రాయాలి, 8ని ఇక్కడ రాయాలి. సో 8 × 5 ఎంత అవుతుందండి? ఇది కూడా 40 అవుతుంది. కాబట్టి మనం ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంటే పూర్ణాంకాలలో గుణకారం దృష్ట్యా స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాం. క్యుమిటేటివ్ ప్రాపర్టీని పాటిస్తాయి అని చెప్తాం. అంటే ఇక్కడ కూడా మనకి ఏమేమి వచ్చిందండి? ప్లస్ మరియు ఇంటూ చేసినప్పుడు ప్లస్ మరియు ఇంటూలలో వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో వీటిని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మైనస్ పరంగా చూద్దామండి. ఇప్పుడు 7 - 6 చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో దీన్ని తిప్పి చేయండి. అంటే 6 - 7 చేస్తే ఆన్సర్ ఎంత అండి? -1. మరి 2 సేమ్ ఆన్సర్లు వచ్చాయా? రాలేదు. కాబట్టి ఇది మైనస్ అంటే వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. సో ఇంతకుముందు కూడా సమృత ధర్మం కూడా సేమ్ అండి. సో డివిజన్ చేసినప్పుడు కూడా అంతే కదండి. సో డివిజన్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు 6ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 3 × 2 6 అవుతుంది. మరి అదే 3/6 రాసాం అనుకోండి, అది 0.5 వస్తుంది. సేమ్ అది కూడా కాదు. కాబట్టి ఈ రెండింటిని ఇది పాటించదు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న స్థిత్యంతర ధర్మము మరియు సమృత ధర్మం 2 ధర్మాలు కూడా సంకలన మరియు గుణకారానికి మాత్రమే పాటిస్తాయి, మరియు వ్యవకలనం మరియు భాగాహారానికి పాటించవు. సో వీటిని మనం గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా. సో మనకి సహచర ధర్మం ఒకటి ఇచ్చారండి. సో దీనిని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అని పిలవడం జరుగుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటామండి ఇంగ్లీష్లో. సో ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో చూద్దామండి. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఒక 3 సంఖ్యలను తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్నే తీసుకుందామండి. మనం 3, 4, 5 అనే ఈ 3 సంఖ్యలను తీసుకున్నప్పుడు 3 + 4 చేసి, అంటే ఫస్ట్ ఈ 2 చేసి తర్వాత సంఖ్యను యాడ్ చేసినప్పుడు ఎంతైతే ఆన్సర్ ఉంటుందో 3 + 4 + 5 అంటే 4 + 5 చివర ఉన్న అంకెలను యాడ్ చేసినప్పుడు కూడా సమానమైన ఆన్సర్నే వస్తున్నాయి. మనకు 12 వస్తుంది. కాబట్టి ఫస్ట్ 3 తీసుకున్నప్పుడు ఫస్ట్ 2 ప్లస్ 3 యాడ్ చేసిన, లేదా ఫస్ట్ దాన్ని వదిలేసి మిగిలిన 2 యాడ్ చేసి ఫస్ట్ దాన్ని తర్వాత కలిపిన వచ్చే ఆన్సర్లు సమానంగా ఉంటే దానిని సహచర ధర్మం అంటాము. సో ధర్మాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. సో స్థిత్యంతర ధర్మం ఎలా వచ్చింది, నెక్స్ట్ సమృత ధర్మం ఎలా ఉంది, సహచర ధర్మం ఎలా ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా సేమ్ అండి. మనకు అడిషన్ చేసినప్పుడు ఓకే అవుతుంది, ఇంటూ చేస్తే కూడా 3, 4, 5 చేసామనుకోండి, 3 × 4 × 5 చేసినా ఓకే, లేదా 4 × 5 చేసి 3 చేసినా ఓకే. కాబట్టి 3, 4, 5లో కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది మనం ఏమని చెప్పొచ్చండి, సహచర ధర్మం కూడా అడిషన్ మరియు మల్టిప్లికేషన్ పాటిస్తుంది, మరియు మైనస్లని డివైడెడ్లను పాటించదు. సో ఇప్పుడు ఒకసారి 3 ధర్మాలను కూడా ఒకసారి రాసుకోవడానికి ట్రై చేద్దామండి. సో నెంబర్ 1, 2, 3 అని. సో ఫస్ట్ది సమృత ధర్మం అండి. సో సమృత ధర్మాన్ని నేను రాస్తున్నాను, ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సమృత ధర్మం. నెక్స్ట్ ఇంకొకటి నేర్చుకున్నది ఏంటండి మనం, స్థిత్యంతర ధర్మం అండి. స్థిత్యంతర. సో దీనిని
వినిమయ ధర్మం అని కూడా అంటాం. మూడవది సహచర ధర్మం. సో సంవృత ధర్మాన్ని ఎలా రాయొచ్చండి? నెంబర్స్లో రాసినప్పుడు నెంబర్స్లో రాస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కావాలి, ఇంతే కదా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. అదే స్థిత్యంతర ధర్మంలో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అయితే ఉంటుందో బి ప్లస్ ఏ వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో సంవృత ధర్మంలో సరే ఏ ప్లస్ బి ఇది పూర్ణాంకం అయితే ఇది కూడా పూర్ణాంకం కావాలి, ఇది కూడా పూర్ణాంకమే కావాలి. సో దానిని మనం సంవృత ధర్మం అంటాం. స్థిత్యంతర ధర్మంలో ఏ ప్లస్ బి ఎంత అయితే ఉంటుందో బి ప్లస్ ఏ కూడా అంతే ఉండాలి. సహచర ధర్మం అంటే 3 నెంబర్స్ ఉంటాయండి. 3 నెంబర్స్ అంటే ఏ ప్లస్ బిని ఫస్ట్ చేసి మూడో దాన్ని సి చేస్తే ఎంత ఉంటుందో ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా అంతే ఉండాలి. సో దీనిని సహచర ధర్మం అంటాం. ఈ 3 ధర్మాలను మనం పాటించాలి. సో దీంట్లో మనం సంవృత, స్థిత్యంతర, సహచర ఇది ప్లస్ మల్టిప్లికేషన్ ఈ రెండు కూడా పనిచేస్తాయి. అండ్ మైనస్ ఇస్ డివైడెడ్ అనేవి ఈ రెండు పనిచేయవు అనేది గుర్తుంచుకోవాలి. 3 ధర్మాలకు సంబంధించి ఎగ్జామ్లో మనల్ని అడుగుతూ ఉంటాడండి. సో సంవృత ధర్మం సంకలనం దృష్ట్యా ఈ ధర్మాన్ని పాటిస్తుంది, పూర్ణాంకాలలో వ్యవకలనం దృష్ట్యా పాటించదు. ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు కాబట్టి మీరు కంపల్సరీ రాసుకోవాల్సింది ఏంటంటే పూర్ణాంకాలలో సంకలనం మరియు గుణకారాల దృష్ట్యా సంవృత, స్థిత్యంతర, సహచర ధర్మాలను ఈ 3 ధర్మాలను పాటిస్తాయి. సో ఆ ధర్మాలు ఏందనేది కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. సో మనల్ని ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడగొచ్చండి. సో ఇది 5 × 6 × 2 5 × 6 × 2 సో అనేది ఇది పూర్ణాంకాలు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయని అడుగుతాడు. సో ఆప్షన్ ఏ మనకు సహచర ధర్మమా, స్థిత్యంతర ధర్మమా, లేకపోతే సంవృత ధర్మమా అని అడుగుతాడు. సో 3 నెంబర్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా అది సహచర ధర్మం అనేది గుర్తుంచుకోవాలండి. సో ఈ విధంగా కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏ ధర్మం అని కూడా అడగొచ్చు. కాబట్టి మీరు అన్నింటినీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పాను కదా ఏ బిని యాడ్ చేసినా ఇంటూ చేసినా వచ్చేది అది పూర్ణాంకమే కావాలి. పూర్ణాంకం అయితే దానిని మనం సంవృత ధర్మం అంటాం. సో ఏ ప్లస్ బి చేసినప్పుడు దాన్ని తిప్పి రాసినా కూడా అదే వస్తే దాన్ని ఏమంటామండి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయిందనుకోండి, ఈ విధంగా తిప్పి రాసినా కూడా సేమ్ వాల్యూ రావడాన్ని మనం స్థిత్యంతర ధర్మం అంటాం. సో 3 నెంబర్లు ఉంటే దానిని సహచర ధర్మం అంటాం అనేది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చి వాటి యొక్క రేషియోస్ లోగా అడుగుతున్నాడండి. సో దీనిని ఏ విధంగా చేయొచ్చు అనేది. సో ఇక్కడ 5 × 4 అనేది ఒక గల్ల కాగితాన్ని తీసుకున్నామని చెప్పాడు. సో దీనిని ఎలా చేశాడు చూడండి, 2 × 4 మరియు 3 × 4 లాగా కట్ చేశాను. సో ఈ విధంగా ఈ మిడిల్లో కట్ చేశాడండి. మిడిల్లో కట్ చేసినప్పుడు పై పార్ట్ ఒకటి కింది పార్ట్ ఒకటి తీసుకున్నాడు. సో ఇదేమో 2 × 4 లాగా ఉంది. సో అంటే 8 గళ్ళు వచ్చాయి, ఇక్కడనేమో 12 వచ్చాయి, అంటే టోటల్గా 20 అని చెప్తున్నాడు. సో ఈ విధంగా విభజించడం జరిగిందని ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాడండి. సో మనకి ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా అడిగాడో ఒకసారి చూద్దామండి. 5 + 6 × 7 అండి. సో ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 5 + 6 × 7 ఈజ్ ఈక్వల్ టు 11 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 77 వచ్చింది. సో ఇక్కడ 5 + 6 ఉన్నది బ్రాకెట్లో ఉన్నదాన్ని 5 × 7 ఒకసారి చేశాడు, ప్లస్ సింబల్ 6 × 7 ఒకసారి చేశాడు. మరి రెండింటిని యాడ్ చేస్తే కూడా 77 వస్తుంది కదా. సో ఈ విధంగా రావడాన్ని ఏమంటారంటే సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయము అంటామండి. సంకలనంపై అంటే అడిషన్లో గుణకారం, అడిషన్ ఉంది, గుణకారం ఉంది, అక్కడ ఏం జరిగింది అంటే విభాగ న్యాయం అనేది జరిగింది, అంతే కదండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి. ఇది కండిషన్ ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ, అంటే ఏ ఇంటూ సి చేస్తే బి ఇంటూ సి చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది. సో ఇది సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం అని చెప్తామండి. సో ఇది 4th ప్రాపర్టీ, కొద్దిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో మనకి సంకలన తత్సమాంశం, గుణకార తత్సమాంశం ఉంటాయండి. సో అంటే ఐడెంటిటీ అంటామండి, ఐడెంటిటీ. సో మనకు అడిషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం. సో మనం సంకలనం దృష్ట్యా అంటే అడిషన్ చేసినప్పుడు, సో మనము ఏదైనా 2 నెంబర్లను యాడ్ చేసామనుకోండి, 2 + 3 అనే నెంబర్ని యాడ్ చేస్తే మనకు 5 అనే కొత్త నెంబర్ వస్తుంది. సో మరి ఏవైనా 2 నెంబర్లను యాడ్ చేసినప్పుడు కొత్త నెంబర్ అనేది వస్తుంది. కానీ ఒక నెంబర్కి 2 అనే నెంబర్కి 0ని కలపడం వల్ల వచ్చే నెంబర్ ఎంత అండి? 2నే. 5కి 0ని కలపడం వల్ల వచ్చే నెంబర్ ఎంత అండి? 5ఏ. అంటే ఏదైనా ఒక నెంబర్కి 0లను కలిపినప్పుడు అదే నెంబర్ వస్తుంది. సో అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్నైతే కలిపితే అదే నెంబర్ వస్తుందో దానిని సంకలన తత్సమాంశం అంటాము. అంటే ఇప్పుడు సంకలన తత్సమాంశం ఎంత అండి? 0. మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు
పూర్ణాంకాల దృష్ట్యా సంకలన తత్సమాంశం ఎంత? 0. అంటే ఏ నెంబర్కి అయితే ఒక నెంబర్ని కలుపుతామో అదే నెంబర్ రావడం. అంటే ఏ అనే నెంబర్కి దేనిని కలిపినప్పుడు ఏ వస్తుందండి? ఏ అనే నెంబర్కి మనం ఏ అనే నెంబర్కి 0ను కలిపినప్పుడు మాత్రమే ఏ అనేది వస్తుంది. సో దీని యొక్క సంకలన తత్సమాంశం ఎంత అంటే 0 అవుతుంది. సంకలన తత్సమాంశం 0. అదే మల్టిప్లికేషన్లో చెప్పండి, 5 అనే నెంబర్ను దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, లేదా 6 అనే నెంబర్ను దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అంటే 1తో మల్టిప్లై చేసినప్పుడు 5 వస్తుంది, 6 వస్తుంది. అంటే ఏ అనే ఒక నెంబర్ని మనం 1తో మల్టిప్లై చేస్తేనే ఏ వస్తుంది. అంటే ఒక నెంబర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ వస్తే అది గుణకారం దృష్ట్యా తత్సమాంశం అంటాం. గుణకార తత్సమాంశం ఎంత అంటే 1. ఐడెంటిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ 1, ఐడెంటిటీ ఆఫ్ అడిషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది గుర్తుంచుకోవాలండి. సో ప్లస్ చేసినప్పుడు అదే నెంబర్ రావాలంటే 0ని యాడ్ చేయాలి. కాబట్టి సంకలన తత్సమాంశం 0 అంటాం. అదే గుణకార తత్సమాంశం 1 అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు అండి ఈ రెండు కూడా. సో డైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగొచ్చు, లేదంటే మనల్ని ఆప్షన్స్ త్రూ కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఎలా అంటే పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం 0, పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం 1 అనే విధంగా 2 స్టేట్మెంట్లు ఇచ్చి రైట్ ఆ రాంగ్ అని అడుగుతాడు. సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందో, యాడ్ చేయడం అంటే 0నే యాడ్ చేస్తాం. ఇంటూ 0 వేసాం అనుకోండి అది 0 అవుతుంది. సో దాన్ని తీసుకోలేము, అదే నెంబర్ రావాలి కాబట్టి 1తోని మల్టిప్లై చేస్తాం. కాబట్టి 1ని గుణకార తత్సమాంశం అని, 0ని సంకలన తత్సమాంశం అని పిలుస్తామండి. సో ఇంకొకటి ఉందండి మిడిల్లో, అది పేజ్. సో 0తో డివిజన్ అని ఒకటి ఉంటుంది. సో 0తోని డివిజన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ డివైడెడ్ బై 2 అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి, 6ని 2తో డివైడ్ చేస్తాం. అంటే 2ని ప్రతిసారి మైనస్ చేసుకుంటూ పోవాలి కదా. సో 4 వస్తుంది, మళ్ళీ మైనస్ చేస్తే 2 అవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు 6 ఈజ్ డివైడెడ్ బై 0 అన్నాం అనుకోండి, 0 ఈజ్ డివైడెడ్ బై 6 అన్నాం అనుకోండి. అంటే 0ని మిడిల్లో వేసి 6తో చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఎన్నిసార్లు 6ని తీసేసినా 0 అనేది వస్తుందా? రాదు. అంటే ఏదైనా ఒక నెంబర్ని లేదా ఏదైనా ఒక దానిని సో ఈ రెండు చూడండి చాలా జాగ్రత్తగా. సో 0ని ఏదైనా నెంబర్తో డివైడ్ చేసామనుకోండి, 0ని ఏదైనా నెంబర్తో డివైడ్ చేస్తే ఏ అనే ఒక నెంబర్తో డివైడ్ చేసామనుకోండి 0 ఆన్సర్ వస్తుంది. అంటే 0 6 టేబుల్లో చేసామనుకోండి 6 0s 0నే కదా. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. 7తో చేస్తే 7 0s 0. అంటే 0 ఈజ్ డివైడెడ్ బై ఏ అంటే 0 పై నుండి కింద ఏ నెంబర్ అయినా ఉండనివ్వండి, మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. మరి అదే 0తో డివైడ్ చేసినప్పుడు అంటే 6 ఈజ్ డివైడెడ్ బై 0 అని ఉందనుకోండి, 6ని 0తో డివైడ్ చేస్తే 0 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడూ రాదు. కాబట్టి ఇది నిర్వచించబడదు అని గుర్తుంచుకోవాలి. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి మనకి. సో 0 డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే ఏ డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. నాట్ డిఫైన్డ్. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్లో ఇవి ఆప్షన్స్ త్రూ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సంకలన తత్సమాంశం, గుణకార తత్సమాంశం, 0తో భాగహారం అనేవి ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అండి ఎక్సర్సైజ్ చూద్దామండి. ఇప్పుడు కింద ఇచ్చిన సమాచారం ప్రకారం ఫలితాలను గుణించకుండా చెప్పండి అంటున్నాడు. సో 28 × 19 = 532. సో దాన్ని తిప్పి చెప్పినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి? 532 అనేది వస్తుంది. మరి ఇది ఈ విధంగా తిప్పి రాయడం దేనికి ఈక్వల్ అవుతుందండి? ఇంతకుముందే నేర్చుకున్నాం. ఏ ప్రాపర్టీ చెప్పండి అది. సో ఈ విధంగా ఒక దాన్ని తిప్పి ఇంకో దాన్ని తిప్పి రాసినప్పుడు వచ్చేదే ఏమని చెప్పాం? స్థిత్యంతర ధర్మం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా ఇచ్చి అది ఏ ధర్మం అని అడుగుతారు, స్థిత్యంతర ధర్మం. సో ఇది 1 × 47 = 47 × 1. సో సేమ్ ఇది కూడా స్థిత్యంతర ధర్మమే. A × B = C, B × A కూడా C అవుతుంది. అంటే ఏ బిని గుణించినప్పుడు పూర్ణాంకం వస్తుంది, అదేవిధంగా B × Aని గుణించినా కూడా పూర్ణాంకమే వస్తుంది. దీని ఏమంటామండి? గుణకారం దృష్ట్యా ఇది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మం ఇది. సో గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మం అని చెప్తామండి. సో ఇది A × B = C, B × A కూడా C కాబట్టి అది ఆ ధర్మం అవుతుంది. సో 38 + 42 100, 42 + 58. సో ఇది ఏంటండి?
స్థిత్యంతర ధర్మమే అవుతుంది. సో ఇవన్నీ కూడా స్థిత్యంతర ధర్మాలకు సంబంధించిన ఆన్సర్స్ చేయడం అండి. సెకండ్ బిట్ అండి, తిరిగి మార్చుకొని మొత్తానికి కనుగొనని అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావు. మీరు ఏది ఇచ్చినా దేన్ని ఏ రెండు ముందు చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఈ రెండు చేసి ఈ రెండు అయినా చేయొచ్చు, ఈ రెండు చేసి ఈ రెండు అయినా చేయొచ్చు. ఏది అడిషన్లో ఏది చేసినా ఆన్సర్ కరెక్టే వస్తుంది. సో థర్డ్ బిట్ కూడా అంతే, ఫోర్త్ బిట్ కూడా అదే విధంగా ఉంది. సో ఇది చూడండి, ఇదే ప్రాపర్టీని ఫాలో అవుతుందో 368 అంటే ఇది చూడండి a ప్లస్ బి ఇంటూ సి ఇలాగుంది, అంటే a ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి లాగా ఉంది. సో ఇది ఏం చెప్తామండి, సంకలనంపై గుణకారం దృష్ట్యా విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్తామండి. సంకలనంపై గుణకారం దృష్ట్యా విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ 6th క్వశ్చన్ చూడండి, ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్లను సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర 30 రూపాయలు అయితే అతను ఒక రోజుకి ఎంత డబ్బు సంపాదిస్తాడు అంటున్నాడు. సో ఇక్కడ పొద్దుగాల 56 లీటర్లు, సాయంత్రం 44 లీటర్లు. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 100 లీటర్స్ అవుతుంది. మరి టోటల్ 100 లీటర్స్, 1 లీటర్ వాల్యూ ఎంత అండి, టోటల్ వచ్చేసి 100 లీటర్స్, 1 లీటర్ వాల్యూ 30 రూపాయలు. సో 100 ఇంటూ 30, 3 1s 3, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 1 జీరో, అంటే 3000 రూపీస్ అనేవి వాడికి 1 డేలో వచ్చే ఖర్చు అండి. సో అది అంటే వచ్చే ఆదాయం. సో దీన్ని మీరు నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 అయితే దుకాణదారికి వాడు ఎంత చెల్లించాలి? సేమ్ కదండి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం, 10 + 12 22. సో 22 పుస్తకాలను కొన్నారు, ఒక్కొక్క పుస్తకం ధర 15 రూపాయలు. మరి దీన్ని ఏమని రాసుకుంటామండి, 20 + 2గా డివైడ్ చేసుకోవచ్చు కదా. సో మన మైండ్ క్యాలిక్యులేషన్ కోసం ఈ విధంగా చేసుకోవాలండి, 20 + 2గా రాస్తాం. అంటే 20 × 15 300 అవుతుంది, మరియు 2 × 15 30 అవుతుంది. మరి 300 + 30 ఎంత అండి, 330 అవుతుంది. 330 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు మల్టిప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుందండి. బట్ ఇలా స్ప్లిట్ చేసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూడండి 8th బిట్కి సంబంధించి. సో ధర్మాలు, వాటి యొక్క ధర్మాల గురించి క్వశ్చన్ ఉంది, చూద్దాం. 199 + 7 సో ఇక్కడ చూడండి, తిప్పి రాసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటామండి, స్థిత్యంతర ధర్మం అంటాం. ప్లస్ ఉంది కాబట్టి సంకలనంలో స్థిత్యంతర ధర్మం, అంటే ఇది సి అవుతుంది, సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 68 × 50 50 × 60. సో ఇదేమవుతుందండి, గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అవుతుంది, అంటే ఇది ఈ అవుతుంది. నెక్స్ట్ 1 అనేది ఏంటండి, సంకలన తత్సమాంశం, గుణకార తత్సమాంశమా. 1 అనేది గుణిస్తే వస్తుంది కాబట్టి ఇది గుణకార తత్సమాంశం అవుతుంది, బి. 0 అనేది సంకలన తత్సమాంశం, ఏ అవుతుంది. సో ఇదేమవుతుందండి, సంకలనం దృష్ట్యా గుణకారంలో విభాగ న్యాయం అవుతుంది. సో ఇది ఎక్కడుంది, డి అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ ధర్మాలు ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్ ఉంటుందండి కంపల్సరీగా. 6th క్లాస్లో నుంచి అడగాలనుకుంటే ఈ బిట్లో నుంచి పడడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ అండి, పూర్ణాంకాలలో అమరికలని ఒకటి ఇచ్చాడు. రేఖ, దీర్ఘచతురస్రం, చతురస్రం, త్రిభుజం అనే అంశాలను కొన్ని నెంబర్లను తీసుకొని ఏ విధంగా అమర్చవచ్చు అనేది ఉంది, చూద్దాం ఇప్పుడు. చూడండి, ప్రతి సంఖ్యను చుక్కలతో రేఖగా చూపవచ్చు అంటున్నాడండి. సో ప్రతి సంఖ్యను కూడా చుక్కలతో రేఖలాగా చూపవచ్చు. సో 2 డాట్లు పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు, 4 అయినా పెట్టచ్చు, 5 అయినా పెట్టచ్చు. ఈ విధంగా ఎన్ని అయినా కూడా ఒక రేఖలాగా మనం ఫామ్ చేయొచ్చు. సో కాబట్టి ప్రతి సంఖ్యను కూడా చుక్కలతో రేఖలాగా చూపొచ్చు. కొన్ని సంఖ్యలను దీర్ఘచతురస్రాలుగా చూపొచ్చు అంటున్నాడు. సో దీర్ఘచతురస్రాలుగా చూడండి, ఇక్కడ 2 × 3 లాగా ఉంది, అంటే 2 3s ఎంత అండి, 6. సో అడ్డు వరుసలు నిలువు వరుసలు వేరువేరుగా ఉండాలి. మరి ఇక్కడ 2 3s ఉంది, మనం ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు దీన్ని కింద ఒకటి పైన ఒకటి పెంచామనుకోండి, ఏ విధంగా అవుతుంది, 4 × 3 అవుతుంది, అంటే 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెంచామనుకోండి, 5 × 4 20 అవుతుంది. సో ఈ విధంగా పెరుగుకుంటూ వస్తుంటాయి, మనం ఆ నెంబర్లను గుర్తుంచుకొని రాయాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చతురస్రాలుగా మార్చాలి. సో చతురస్రాలుగా మార్చడం అంటే స్క్వేర్ నెంబర్స్ అండి, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, ఈ విధంగా 16, 25, 36 ఈ విధంగా ఉన్న వాటిని మాత్రమే సమానమైన అడ్డు వరుసలు, నిలువు వరుసలుగా మార్చగలం. కాబట్టి వర్గ సంఖ్యలన్నీ కూడా చతురస్రాకారంలో ఫామ్ అవుతాయి అనేది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కొన్ని త్రిభుజాలుగా కూడా మార్చొచ్చు అంటున్నాడు. సో 3 తర్వాత 6 సంఖ్యలను తీసుకున్నాడు. సో ఈ విధంగా చూడండి, ప్రతి సంఖ్యలో 4 3 2 అని ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్ళాలండి, తగ్గుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం
కింద ఒక 6 తీసుకున్నాం అనుకోండి, 3 4 5 6 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సంఖ్యలో 5 ఉండాలి, 3 4 5, నెక్స్ట్ లో 4 ఉండాలి, 1 2 3 4, నెక్స్ట్ 3 ఉంటాయి, ఆ నెక్స్ట్ 2 ఉంటాయి, ఆ నెక్స్ట్ 1 ఉంటాయి. సో ఈ విధంగా త్రిభుజ సంఖ్యలను ఏర్పరుస్తాం. ఇక్కడ చూడండి, ఇవి 6 5 11 15 18 20 21 అనేది ఫామ్ అవుతుంది. సో 21 చుక్కలతో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళినప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం ఎప్పుడైనా చేయడానికి వీలుంటుంది. సో మీరు ఎగ్జామ్లో ఆ విధంగా వచ్చినప్పుడు అమర్చగలమా అమర్చలేమా అని అడుగుతూ ఉంటాడు. అంటే ఏ విధంగా అంటే 6 చుక్కలతో మనం దీర్ఘచతురస్రాన్ని ఏర్పరచవచ్చు, లేదు అంటే 6 చుక్కలతో మనం త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు, లేదంటే 6 చుక్కలతో చతురస్రాన్ని ఏర్పరచవచ్చు. సో క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఆ విధంగా అడుగుతూ ఉంటాడు. ఈ చుక్కలతో ఏముంటుందన్న ఇది ఎగ్జామ్లో ఎందుకు అడుగుతారని అస్సలే అనుకోవద్దు. సో దీంట్లో నుంచి క్వశ్చన్ ఈ విధంగా ఫామ్ అవుతుందండి. సో క్రింది ఏ చుక్కలతో మనం చతురస్రాన్ని ఏర్పరచలేము అని అడుగుతాడు. క్రింది ఏ చుక్కలతో మనం చతురస్రాన్ని ఏర్పరచలేము అని ఆప్షన్స్ ఇస్తాడు. 4 16 లేకపోతే 36 లేకపోతే 24. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు స్క్వేర్ నెంబర్లు మాత్రమే చతురస్రాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి 4 36 16 36 ఏర్పరుస్తాయి. 24 అనేది స్క్వేర్ నెంబర్ కాదు, కాబట్టి ఇది చతురస్రాన్ని ఏర్పరచదు అనేది ఒక భావన మనకు గుర్తుంటే ఆప్షన్ని ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి వీటిని గుర్తుంచుకోవడానికి బాగా ట్రై చేయండి. సో ఇక్కడ ఇచ్చిన టేబుల్ని పూర్తి చేద్దాం. చూడండి, ప్రతి సంఖ్య కూడా రేఖను ఏర్పరుస్తుంది అన్నాడు, కాబట్టి ఇందులో అన్నీ కూడా ఎస్ఏ వస్తాయండి. ఎన్ని చుక్కలైనా ఉండనియండి, మనం రేఖని ఏర్పరుస్తూనే ఉంటాం. నెక్స్ట్ దీర్ఘచతురస్రంలో చూడండి, 2 చుక్కలు దీర్ఘచతురాన్ని ఏర్పరచలేవు, 3 చుక్కలు కూడా దీర్ఘచతురాన్ని ఏర్పరచలేవు, 4 దీర్ఘచతురస్రాన్ని కూడా ఏర్పరచలేదు, 5 ఏర్పరుస్తాయండి, 5 కూడా ఏర్పరచలేవు. మరి 6 రాసినప్పుడు 6వ దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తుంది. ఎలా? 2 into 3 ఫామ్ లో పెట్టొచ్చు. సో ఇక్కడ మనం 3 చుక్కలు 3 చుక్కలు 3 చుక్కలు చూసామనుకోండి, 6 చుక్కలు అనేవి దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తుంది. మరి చతురస్రాన్ని ఏర్పరుస్తుందా? ఇక్కడ 5 చుక్కల గురించి చూద్దాం. సో దీర్ఘచతురస్రాన్ని ఏర్పరచదు, అదేవిధంగా చతురస్రాన్ని ఏర్పరచదు. త్రిభుజాన్ని ఏర్పరుస్తుందేమో చూడండి, 3 చుక్కలు పెట్టాము, కింద పైన ఎన్ని చుక్కలు? 2 పెట్టాలి, మళ్ళీ 1 పెట్టాలి, 6 చుక్కలు ఉండాలి, కానీ ఇది ఏది కూడా ఏర్పరచడం లేదు. సో ఇక్కడ అదేవిధంగా 25 ఉంది చూడండి, 25 ఏర్పరుస్తుంది. దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తుందా అండి? 25 అనేది 25 6 4 రావాలి, లేదు అంటే 5 6 రావాలి. సో ఇది మనకు దీర్ఘచతురస్రాన్ని ఏర్పరచలేదు. చతురస్రాన్ని అంటే ఇది స్క్వేర్ నెంబర్, కాబట్టి ఇది చతురస్రాన్ని అసలే ఏర్పరచలేదు. మరి త్రిభుజ సంఖ్యలను ఏర్పరుస్తుందా అంటే మనం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. సో పైన 1 పెట్టాం, కింద 2, తర్వాత 3. సో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళండి. 3 తర్వాత 4 ఎన్నాయండి? 1 2 3 7 11, తర్వాత 5 పెడతాం. సో మనం ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు అండి. ఎలా? ఫస్ట్ దాంట్లో 1 పెట్టాము, తర్వాత 2 చుక్కలు, తర్వాత 3 చుక్కలు పెట్టాలి, తర్వాత 4 చుక్కలు, తర్వాత 5 చుక్కలు, తర్వాత 6 చుక్కలు. సో ఇలా యాడ్ చేసుకుంటూ 25 వస్తుందేమో చూడండి. 3 6 10 15 21 28 అవుతుంది. 7th 1 28 అవుతుంది. 5 అనేది రేఖను మాత్రమే ఏర్పరుస్తుందండి. సో మనకి దీర్ఘచతురస్రాన్ని కానీ చతురస్రాన్ని కానీ త్రిభుజాన్ని కానీ ఏర్పరచలేదు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, సంఖ్యల అమరిక అనే ఒక కొత్తది ఇచ్చాడు. సో 296 + 9. సో ఈ విధంగా యాడ్ చేసినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో 296 అనేది 10కు దగ్గరగా ఉంటుంది, 9 అనేది 10కు దగ్గరగా ఉంటుంది. కాబట్టి 10 చేసి ఒకటి మైనస్ చేసామనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు? 9 గానే అవుతుంది. మరి 10 ఫస్ట్ దీన్ని కలిపితే 396, ఆ 1 తీసేస్తే 395 అనేది అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసే బదులు దానికి దగ్గరగా ఉన్న రౌండ్ ఫిగర్లోకి 10కి 100కి ఆ విధంగా చేసుకొని మిగిలిన నెంబర్ తీసేస్తే ఆన్సర్ వస్తుంది అనేది దీని ఉద్దేశం అండి. ఇక్కడ చూడండి, 296 - 99 ఉంది. సో అది మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా కష్టం అండి. సో దాన్ని అంటే కష్టమేం కాదు, ఆ బ్యారల్ తీసుకొని అవన్నీ తీసుకోవడం చేయాలి. కానీ ఇక్కడ 99ని 100 అనుకుందాం, అంటే ఒకటి ఎక్కువ తీసేస్తున్నాం. ఒకటి ఎక్కువ తీసేసినప్పుడు ఎంత అవుతుందంటే 296 నుంచి 99 పోతే 196 అవుతుంది. మరి ఇంకో నెంబర్ ఎక్కువ తీసేస్తాం కాబట్టి దాన్ని ముందే మైనస్ చేసాం అనుకోండి, ముందే ఇంతకుముందు ఎక్కువ తీసేస్తాం కదా, దాన్ని యాడ్ చేసి ఏమవుతుందండి? 197 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేయడాన్ని నేర్చుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా 65 × 999 ఇచ్చాడు, అంటే మనం 10,000 - 1గా రాస్తాం. అంటే 65 × 10,000 అంటే 65 lakhsలో నుంచి 65 తీసేస్తాం, అప్పుడు ఈజీ వేలో ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా మనం దానిని ఒక వీడియో చేస్తానండి షార్ట్కట్ రూపంలో ఎలా చేయాలో అనేది. సో మనం ఎగ్జామ్లో దానిని ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది, చూద్దాం. ఓకే అండి, డివిజన్ చేసినప్పుడు కూడా అండి 46 × 15 చేసాం అనుకోండి. సో మనం ఇంటూ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాం? 5తో చేస్తాం. అలా కాకుండా
ఈ 5ని 10/2 అని రాయొచ్చు కదా, 10/2 అని రాయొచ్చు. అంటే ఆ నెంబర్ని డబుల్ చేసి మళ్ళీ బై 2 చేస్తున్నాం. ఆ నెంబర్ని డబుల్ చేసి బై 2 చేస్తున్నాం. అంటే 10తో మల్టిప్లై చేసి బై 2 చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ 46ని 46 ఇంటూ 10/2గా రాసుకోవచ్చు కదా. 46 ఇంటూ 10/2 అంటే ఒక నెంబర్ని 46ని 10తో మల్టిప్లై చేసి బై 2 చేయాలి. అంటే 2తో డివైడ్ చేయాలి. అంటే 460/2 వస్తుంది. అంటే 230 అవుతుంది. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తే ఈ 46ని నేను ముందే ఆఫ్ చేసుకుంటున్నాను. 46 ఇంటూ ఆఫ్ బై 10 చేశాను అనుకోండి, ఇది 23 అవుతుంది. ఇంటూ 10 230 అవుతుంది. అంటే మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తున్నాము అంటే 5తో మల్టిప్లై చేస్తున్నాము అంటే ఆ నెంబర్ని ముందుగా సగం చేయాలి. అంటే సగం చేసి దాని పక్కన జీరోని ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 398 ఇంటూ 5 చేస్తున్నాను. సో దేం చేస్తామండి, మొదటగా దీన్ని సగం చేసుకోవాలి. సో 398లో సగం ఎంత అండి, 199 అంటే 199. సో దీని పక్కన ఒక జీరో ఉంచామనుకోండి, అదే కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో మీరు మల్టిప్లై చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ 54 ఇంటూ ఒక చిన్న నెంబర్ తీసుకొని చేస్తున్నాను. 54 ఇంటూ 5 చేశాను అనుకోండి, ఈ 54లో హాఫ్ ఎంత, 27. దాని పక్కన ఒక జీరో ఉంచితే 5 టేబుల్లో అయిపోయినట్టు. అంటే 270 అనేది మన ఆన్సర్ వస్తుంది. సో 5తో మల్టిప్లై చేసినప్పుడు ఆ నెంబర్ను సగం చేసి జీరోని ఉంచాలి. సో నెక్స్ట్ 15తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది చూడండి. దీన్ని 10+5గా రాసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ని ఇప్పుడు 46 ఇంటూ 15 10+5 రాశాడు అంటే 460. సో మళ్ళీ ఈ 46ని మళ్ళీ ఏం చేశాను, సగం చేసి జీరో ఉంచమన్నాను కదా, మరి 230 అవుతుంది. సో యాడ్ చేయండి, అప్పుడు ఎంత అవుతుందో 690 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా మీ మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఎవడు గుర్తుంచుకుంటాడు అనుకుంటే ప్రాబ్లం కూడా చేయొచ్చు, కానీ టైం టేకింగ్ అవుతుంది. సో మనకు టెట్ డిఎస్సి లాంటి ఎగ్జామ్లలో మనకి కరెక్ట్ ఆన్సర్ ముఖ్యం. సో టైం అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి మీరు ఆ వేళను ఆలోచించండి. సో వేరే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో టైం టేకింగ్ తీసుకునే వాటికి ఈ విధంగా స్పీడ్ క్యాలిక్యులేషన్, స్మార్ట్ క్యాలిక్యులేషన్ని సపరేట్గా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. అభ్యాసం 3. 1 into 8 plus 1 is equal to 9. 12 into 8 plus 2 is equal to 98. సో ఈ విధంగా ఇచ్చాడు. తర్వాత వచ్చేవి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవి ఎలాంటివి మనకు ఎగ్జామ్లో రాకపోవచ్చు కాబట్టి వీటిని నేర్చుకోకపోయిన ఇబ్బంది లేదు. కాకపోతే మనం కూడా చూద్దాం. 1 2 3 4 ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏం రాస్తామండి, 1 2 3 4 5 6 into 8 plus 6 చేస్తే ఏమొస్తుంది, అప్పుడు 9 8 7 6 5 4 అనే నెంబర్ వస్తుంది. సో ఒక నెంబర్ ఎక్కువ పెరుగుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, కింద అమెరికాను పరిశీలించండి అంటున్నాడు. 91 into 11 into 1 చేస్తే 1001, 91 11 2 చేస్తే 2002, 91 3తో చేస్తే 3003. సో మరి 91 into 11 into 8 చేసామనుకోండి, ఏ విధంగా వస్తుంది, అప్పుడు 8008 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇంతే అండి, సింపుల్. సో దాన్ని అడిగి దీన్ని అడుగుతుండొచ్చు ఎగ్జామ్లో. దీనిని క్వశ్చన్ ఫామ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. లేదు అంటే ఈ విధంగా కూడా అడగవచ్చు. ఏమని, 91 into 11 into n అని ఇచ్చి n అనేది ఒక అంకె అని అడుగుతాడు. ఒక అంకె గల సంఖ్య అని అడుగుతాడు. ఒకే అంకె గల సంఖ్య అయితే దాని ఆన్సర్ ఏమవుతుంది అంటాడు. సో n00n అనే ఆన్సర్ వస్తుంది. ఇది ఒక అంకె గల సంఖ్య. n00 నూన్ కాదండి, అది n00. సో ఇది 00. సో ఇక్కడ n అంటే 1 ఉంటే ఇక్కడ 11 వస్తుంది, 2 ఉంటే 22 అని, 3 ఉంటే 33 అని, 9 ఉంటే 99 వస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అనేది థర్డ్ బిట్ మనోగణితం అంటుండు కాబట్టి ఇది మనకి అవసరం లేదు. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నవి, మనకు హోల్ నెంబర్స్ పూర్ణాంకాల సమితి అంటే ఏమిటి, సో మనకి సంకలనం దృష్ట్యా 0 అంటే ఏమిటి, దానికి ఉత్తర సంఖ్య ఉంటుందా లేదా, దాని పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. సో సంఖ్యారేఖ పైన సంకలన వ్యవకార గుణకార ప్రక్రియలు నేర్చుకున్నాం. అదేవిధంగా వాటి యొక్క ధర్మాలు, సంవృత ధర్మాన్ని, నెక్స్ట్ అంటే సంకలన గుణకారాలలో సమృద్ధ ధర్మం ఉంటుంది, వ్యవకలన భాగాలలో సమృద్ధ ధర్మం ఉండదు. సో మిగిలిన ధర్మాలు కూడా స్థిత్యంత ధర్మమైన, సహచర ధర్మమైన అవే ఉంటాయి కాబట్టి వాటిని నేర్చుకున్నాం. మనం సంకలన తత్సమాంశం 0 అంటామని, గుణకార తత్సమాంశం 1 అంటామని కూడా నేర్చుకున్నామండి. సో ఈ ముఖ్యాంశాలు కూడా ఇంపార్టెంటే. సో ఇదండి ఈ చాప్టర్కు సంబంధించి మనం
పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించి నేర్చుకుంటాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే, ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ మాత్రం అసలే మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.